నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను దారితీసింది. భారత్ మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య వివాదం కారణంగా మాల్దీవులు టూరిజం ర్యాంకింగ్స్ లో భారత్ 5వ స్థానానికి పడిపోయింది. మాల్దీవుల పర్యాటక శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం డిసెంబర్ 2023లో అగ్రస్థానంలో ఉన్న భారత్ తాజాగా 5వ స్థానానికి దిగజారడం గమనార్హం. భారత్తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నట్లు కనిపిస్తుంది. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్స్ లో భారతీయుల వాటా పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరం డిసెంబర్ 31 వరకు 2,09,198 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. ఆ దేశం పర్యాటక మార్కెట్లో 11% వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో రష్యా, చైనా, బ్రిటన్ నిలిచాయి. అయితే జనవరి 2న లక్షద్వీప్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ సాహసాలు చేయాలనుకున్న వారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు తమ అక్కసు వెళ్లగక్కారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేగింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరింది. వివాదం మొదలైన తర్వాత నుంచి జనవరి 28 వరకు మాల్దీవుల పర్యాటక జాబితాను పరిశీలిస్తే అప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్ 5వ స్థానానికి పడిపోయింది. కేవలం 13,989 మాత్రమే మాల్దీవులను సందర్శించారు. ఇక గత సంవత్సరం 2వ స్థానంలో ఉన్న రష్యా 18,561 మంది పర్యాటకులతో మొదటి స్థానానికి చేరింది. 18,111 మంది పర్యాటకులతో ఇటలీ 2వ స్థానానికి, చైనా 16,529, బ్రిటన్ 14,583 4 స్థానాల్లో నిలిచాయి. తర్వాతి స్థానాల్లో జర్మనీ 10,652 మంది, అమెరికా 6,299 మంది, ఫ్రాన్స్ 6,168 మంది, పోలాండ్ 5,109 మంది, స్విట్జర్లాండ్ 3,330 మంది సందర్శించారు. బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీ పడడంలో భారత్ సవాళ్లను ఎదుర్కొంటుందని మాల్దీవుల మంత్రి భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడంతో వివాదం రాజుకుంది. ఇది రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది. ప్రత్యేకంగా గత ఏడాది నవంబర్లో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మొదలైంది. చైనాతో సన్నిహిత సంబంధాల వైపు విదేశాంగ విధానంలో మార్పు, ఇండియా ఫస్ట్ విధానం నుంచి వైదొలగడం వంటివి మరింత ఆజ్యం పోశాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ముయిజ్జుపై అభిశంస ప్రక్రియను ప్రారంభించింది. అధ్యక్షుడి ముయిజ్జు చైనా అనుకూల వైఖరిని అవలంబిస్తున్నాడని ఆరోపించింది. అంతేకాదు భారత ప్రధానికి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంది.